వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మాతలుగా నిర్మించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పొంగల్ బరిలోకి దిగి 300 కోట్లు కొల్లగొట్టడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు పాల్గొనడం ఇక్కడ విశేషం. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను. నేను మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్, సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు, ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదో 1986లో యాక్సిడెంట్గా ఇక్కడికి వచ్చాను. అప్పుడు అడగకుండానే నువ్వు కలిపి పండ్లు ఇచ్చావు. దాని తర్వాత అలా ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాను. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. అప్పుడు మధ్యలో నేను అడగకుండానే ఒక చంటి లాంటి సినిమా ఇచ్చేసి అదో పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. బట్ ఈసారి 2025లో చాలా సైలెంట్గా ఏం అడగకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. I just don't know how to thank the universe because this is something beyond my imagination. Idi kala nijama kuda teliyట్లేదు, but it's all because of everybody's positive energy. ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ కోరుకున్నట్టున్నారు ఈసారి ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా మంచి పిక్చర్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. So I owe the success to everybody, all the film lovers, all the cinema lovers, to the whole industry, to my whole crew, everybody who was involved in this film. Thank you so much for taking me and giving me this blockbuster. సో సంక్రాంతి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంది ఈరోజు. సో January 14th నుంచి ఆల్మోస్ట్ 3rd వీక్ అయిపోయి 4th వీక్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సంక్రాంతి అందరికీ మెమరబుల్. సో మా టీం అందరికీ, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, టీమ్కి, మా వెనకుండి నడిపించిన మా ప్రేక్షకులందరికీ, ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ సో చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఒక June 3వ తారీఖున మొదలైంది ఈ జర్నీ. సో 7 నెలలు 8 నెలలు షూటింగ్ ప్రాసెస్, 72 రోజులు, ఆ తర్వాత ప్రమోషన్స్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ మొత్తం ఒక షోరీ లాగా పడింది ఈరోజు స్టేజ్ మీద షీల్డ్స్ అన్నీ ఇస్తుంటే. సో ఇందాక ఎవరు అన్నారు చాలా కష్టపడి తీశారు కదా సినిమా అంటే, సినిమా చాలా సరదాగా తీసాం, ప్రమోషన్ చాలా కష్టపడి చేసాం. సో అందరికీ, పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. సో మెమరబుల్ అవుతుంది. సో ఈ అందరి గురించి చాలా దాంట్లో మాట్లాడాం, మా టీం అందరి గురించి. సో జస్ట్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి సో మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం. For more videos like this, subscribe Big TV channel.